ఈ వృశ్చిక రాశి వారికి అష్టమ స్థానంలో గురువు ఉండడం, తద్వారా విద్యాపరమైనటువంటి చికాకులు, ఇబ్బందులు, ఆటంకాలు, చదువుకునే పిల్లలకు ఈ నెల అనుకూలంగా ఉండదు అనే చెప్పాలి. అయితే కుటుంబ స్థానాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి భార్యతో ఇబ్బందులు ఉండవు, భర్తతో ఇబ్బందులు ఉండవు. అంటే భార్యకు భర్తతో, భర్తకు భార్యతో ఇబ్బందులు ఉండవు. పెద్దగా వైవాహిక సమస్యలు కూడా ఉండవు. ఎందుకంటే ఈ సప్తమ స్థానాధిపతి, వృశ్చిక రాశికి సప్తమ స్థానాధిపతి ఎవరంటే కుజుడు. మీరు ఏ శుక్రరాశి తీసుకున్నా సప్తమంలో కుజుడు ఆధిపత్యం వహించడం అనేది జరుగుతుంది. అయితే ఈ కుజగ్రహము లాభంలో ఉండడం, అలాగే శుక్రుడు, ఈ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా లగ్నాధిపతి లాభంలో ఉండడం, అలాగే అంటే రాశ్యాధిపతి లాభంలో ఉండడం, అలాగే సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యంలో ఉండడం. కాబట్టి ఇక్కడ వైవాహిక సమస్యలు తగ్గుతాయి, భార్యాభర్తల గొడవలు తగ్గుతాయి, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. అంతా కుటుంబ పరంగా పర్వాలేదు. కానీ పిల్లలు సరిగా చదవకపోవడం, లేదా ఎవరిదైనా మీ పిల్లలది వృశ్చిక రాశి అయితే వాళ్ళు సరిగా చదవకపోవడం, చెప్పిన మాట వినకపోవడం, మొండితనం, వాళ్ళకు చదువు ఎంత చదివినా రాకపోవడం, చదువుకుందామని కూర్చుంటే నిద్ర రావటం, లేదా చదువు ఎంత చదివినా ఆ మైండ్కి ఎక్కకపోవడం, చదువుకున్నది గుర్తుండకపోవడం, ఎక్కువగా తిట్లు తినడం, అది తల్లిదండ్రులు అవ్వచ్చు, స్కూల్లో అవ్వచ్చు. ఈ దోషము ఒక్కటి ప్రధానంగా కనపడుతోంది. ఇక ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేవు వృశ్చిక రాశి వారికి. అలాగే విదేశాల్లో ఉన్న వాళ్లకు ఈ నెల బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగ యోగం, వీసా ప్రాబ్లం తొలగిపోవడం, వృశ్చిక రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా శుభ ఫలితాలు రావడం, వ్యాపారంలో లాభాలు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఎవరైతే రియల్ ఎస్టేటు లేదా భూ సంబంధితమైన వ్యాపారాలు చేస్తున్నారో వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. చక్కగా ఈ నెల మీరు గత నెల కన్నా బాగా సక్సెస్ అవుతారు, బాగా సంపాదిస్తారు. మరి వృశ్చిక రాశి వారికి ఏ దోషం ఉందంటే, ఒక పిల్లలకు వృశ్చిక రాశి వారు ఎవరైనా పిల్లలుంటే వాళ్లకు విద్యా దోషాలు క్లియర్గా తెలుస్తున్నాయి. ఈ నెల పిల్లలతో సమస్యలు, పిల్లలతో అపకీర్తి, పిల్లలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృశ్చిక రాశి వారు ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరాన్ని వినాలి లేదా పారాయణ చేయాలి. అలాగే గురువారం రోజు తలస్నానం చేసి 1 కేజీ పచ్చి శనగపప్పు శివాలయంలో అర్చకుడికి దానం చేయండి. ఈ పరిహారము చేసుకోవడం ద్వారా వృశ్చిక రాశి వారికి అనేక ఆటంకాలు, దోషాలు తొలగిపోయి ప్రధానంగా పిల్లలకు విద్యాపరమైన దోషాలన్నీ తొలగిపోతాయి.